శనార్థులందరికీ ఈ చిత్రం ముచ్చట్లకు స్వాగతం. ఇయ్యాల సుత మస్తు మస్తు జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన పురగర్సుకుందాం పారి. దళితులకు ఇయాల పండగే వచ్చింది. 30 ఏళ్ల కళ నెరవేరింది. ఎట్టకేలకు ఎదురుసూపుకు మంచి ఫలితమే దక్కింది. ఇయాల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమే అని చెప్పి సంచలన తీర్పిచ్చింది. 30 ఏళ్ల సంధి ఎంఆర్పిఎస్ చేస్తున్న డిమాండ్కు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్న 7 సభ్యుల ధర్మాసనము 6:1 నిష్పత్తితోన వర్గీకరణ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. దీనివల్ల దళితులల్లా వెనుకబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ అభివృద్ధి మేలు జరుగుతుందని అంటున్నారు. And optimize the opportunities even at the lowest levels. The struggles that the class faces do not disappear with the representation in the lower grades. The endeavor is to ensure true and effective representation of the socially backward classes across posts. Thus, for the above reasons, the holding in Chinaya that subclassification of the scheduled castes is impermissible is overruled. The scope and limits of subclassification of the scheduled castes shall be as prescribed in the judgment. The registry is directed to obtain administrative instructions from the Chief Justice for placing the matters before an appropriate. మీరు ఎన్నడన్నా పామును చూసిరా? నాలుక బయటకు లోపలకు అనుకుంటా బుస్సు బుస్సు అని సౌండ్ చేసుకుంటా పాకుతుంటుంది. అయితే సినిమాలల్లో మనం నాగదేవతలను చూసినాం. వాళ్ళు సుత ఇట్లనే చేస్తారు. అయితే ఈ నడుమ ఒక పిల్ల సుత నాగుపాము లెక్కనే చేస్తున్నదట. ఎక్కడ ఏంది అన్న వివరం చెప్తా ఇనురి. జార్ఖండ్లా ఒక పిల్ల 3 నెలల కింద ఇంట్లోకెంచి పోయిందంట. ఎక్కడ నెంకినా కానొస్తలేదట. ఇక చూసి ఆస్తకొచ్చిన తల్లిదండ్రులు బిడ్డ పోగొట్టుకపోయిన బాధ నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్నారంట. అప్పుడే రాణీద్ గుప్తా అనే ఒక గుహల మొన్ననే ఆ తప్పిపోయిన పోరి పాము లెక్క చేసుకుంటా జనాలకు కనబడ్డదంట. ఇక ఈ విషయం ఆ నోట్లా ఈ నోట్లా పడి ఆ పిల్ల తల్లిదండ్రుల దాకా పోతే వాళ్ళు వచ్చి పిల్లకు పూజలు చేసి ఇంటికి పట్టుకుపోయిర్రట. ఇక ఆ పిల్లను అద్వార్కేంచి అందరు నాగదేవత లెక్కనే చూస్తున్నారు. ఏదేమైనా ఇదెక్కడి చంద్రమో ఏమో పోండి, మనిషి పాము లెక్క చేసుడేందో ఏమో, ఆమె దేవతనుడేందో ఏమో. మనిషి అన్నాక కొంచెం మంచితనం మానవత్వం అనేవి ఉండాలంటారు కదా. ఆపదలు ఆదుకునే మనిషి ఒక్కరుంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈదొచ్చు. మంచి మనసున్న మహారాజులు ఈ కాలంలో దొరుకుడు కష్టమే ఉన్నది కదా. అందుకే ఈరోజు ఆ అన్నను జనమంతా తారీఫ్ చేస్తుర్రు. ఇంతకీ కథ ఏందని అనుకుంటున్నారు కదా మీరు. సీను మాలిక్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్న రోడ్డు పక్కలుండి అడుక్కుంటున్న ఒక తల్లి బిడ్డలను పైసల కోసం అందరిని అడుక్కోవడం చూసి పాపమైన చెల్లించిపోయి ఇట్లయితే కాదురా వీళ్ళకేమైనా సాయం చేయాలని ఆ అన్న పాపం ఆ తల్లి పిల్లను అట్లా చూసి ఊకుండలేక వాళ్ళకు కొన్ని బొమ్మలు ఇప్పించిండు. అవి అమ్ముకొని బతికేటట్లు వాళ్ళకు ఒక దారి చూపించి సాయం చేసిండు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో పొట్టు వైరల్ అవుతుంది. అందరి సీను మాలిక్ అన్నను నువ్వు దేవును అన్నా అని పొగుడుతున్నారు. కథ మంచిగానే ఉంది కదా, అన్న 4 కాలాల పాటు చల్లగా బతకని. విన్నారు కదా ఈరోజు టీ చంద్రం ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా.